బ్రేకింగ్ న్యూస్ ఇవాళ టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేరుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు ఆళ్ల నాని. గతంలో ఒకసారి ఆళ్ల నాని టీడీపీలోకి చేరిక వాయిదా పడింది. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో వ్యక్తిగతంగా మాట్లాడారు సీఎం చంద్రబాబు. అయినా ఆళ్ల నాని చేరికపై ఏలూరులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇవాళ టీడీపీలోకి చేరబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు తెలుగు తమ్ముళ్ళు అంత మంచిగా అంత హ్యాపీగా లేకపోయినా ఈ చేరికతో ఇటు చేరిక మాత్రం జరగబోతోంది. వాళ్ళ దీన్ని ఎలా చూడాలి? అసలు అప్డేట్స్ ఏంటి? మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకొనున్నారు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి రావడంపై ఏలూరులోని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆళ్ల నాని అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, కేసులు పెట్టి వేధించారంటూ కూడా వారు సెల్ఫీ వీడియోలు తీస్తూ అట్లాగే అధిష్టానానికి కూడా తమ వ్యతిరేకతను తెలియజేసే ప్రయత్నం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సైతం ఆళ్ల నాని చేరుకును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా కార్యకర్తల మనోభావాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ముందుగానే గత నెలాఖరులోనే ఆళ్ల నాని చేరిక ఉన్నప్పటికీ కూడా ఇటు ఏలూరులో కార్యకర్తలు అట్లాగే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొంత ఒప్పుకోకపోవడంతో అప్పుడు ఆ చేరిక వాయిదా పడింది. మరలా ఈ రోజు ఉదయం 11 గంటలకి ముహూర్తం ఖరారైంది. పోలవరం వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో ప్రత్యేకంగా మాట్లాడడంతో పాటుగా రాజకీయంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అంటూ చెప్పడంతో కూడా అయిష్టంగానే ఇటు కార్యకర్తలు ఇటు ఏలూరు ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క అసలు టీడీపీలో పూర్తి స్థాయి మెజార్టీలో వచ్చిన తర్వాత కూడా ఇటు వైసీపీ నుండి కానీ లేదా మిగిలిన పార్టీ నుండి నాయకులు చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ కూడా కార్యకర్తలు కొంత మనోవేదనకు గురయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సర్తాజ్.